చూస్తుంటే ఆ లైన్ ఖాళీగా ఉంది, లైన్ ఖాళీగా ఉంది, ఇక్కడ ఖాళీగా ఉంది. దేవుని చిత్తం అయితే 4-5 నెలల్లో మందిరం ఎక్స్టెండ్ అవుతుంది, చాలా ఖాళీగా ఉంటుంది. ఈరోజు మీరు ఆరాధనలో చెప్పారు కదా, ఎవరికి భయపడను, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి అని యేసు చెప్పాడు. ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. మీరు చాలా ధైర్యంగా ఉండాలి. ఒకరోజు ఒక పెద్ద కంపెనీలో ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఎక్కడోళ్ళు అక్కడ కంగారుగా తిరుగుతున్నారు. ఒక అతను నిశ్చలంగా కుర్చీలో కూర్చొని ఉన్నాడు. నేను కూడా ఉన్నాను అక్కడ. అందరూ అటు ఇటు తిరిగేస్తున్నారు. ఒక అతను చాలా నిశ్చలంగా కూర్చున్నాడు. నేను అప్పటికి ఇంకా ప్రభువులోకి రాలేదు. నేను అటెండర్ని కాకేసి, వీళ్ళందరూ అలా కంగారుగా తిరుగుతున్నారు, అతను ఏంటి అలా కూర్చుని ఉన్నాడు అని అడిగాను. ఇక్కడ ఉన్న 70 మందిలో అతను ఒక్కడే లంచం తీసుకోడండి అన్నాడు. హల్లెలూయా. లంచం తీసుకున్న వాళ్ళు అందరూ భయపడిపోతున్నారు. లంచం తీసుకునే వ్యక్తి అలా కూర్చున్నాడు నిశ్చలంగా. దేవుని మందిరంలో నిశ్చలంగా ఉండాలంటే పాపం లేకుండా రావాలి. వెళ్ళేటప్పుడు పాపం చేయకూడదని నిరూపించుకోవాలి. పాపం వలన మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. సరిగ్గా పెట్టాలి. ఒకసారి కిందకై పైకి, పైకి కిందకై. ఖచ్చితంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, బేస్లో ఉండాలి, అలవాటు అయిపోవాలి ప్రతి పని కూడా. కాబట్టి దేవుడికి భయపడమని బైబిల్లో ఉంది. ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడాలి. దేవుడికి భయపడే వ్యక్తులు ఎవరికీ భయపడక్కర్లేదు. మరణానికి, లోకానికి, పాపానికి, అపవాదికి. మనల్ని భయపెట్టేవారు మన చుట్టూ ఉంటారు. భర్త భయపెడతాడు, భార్య భయపెడుతుంది, పిల్లలు భయపెడతారు, పాస్టర్ గారు కూడా భయపెడతారు. చాలా సంఘాల్లో పాస్టర్ గారు భయపెడతారు. మీరు ఇలాగ లేకపోతే ఇలాగ అయిపోతే అంటాడు. చాలా సంఘాల్లో సంఘ పెద్దలు భయపెడతారు, కుటుంబంలో బంధువులు భయపెడతారు, పిల్లలు భయపెడతారు. అమ్మ నువ్వు ఇలా చేయకపోతే నేను చచ్చిపోతాను అంటారు. అసలు ఈ లోకంలో మనల్ని ధైర్యపరిచేవారి కంటే భయపెట్టేవారే ఎక్కువ. బెదిరిస్తారు. ఏమవుతుందో తెలుసా అంటారు. వింటున్నారా? మీరు పరిశుద్ధులైతే, నీతిమంతులైతే, దేవుడి బిడ్డలైతే ఎవ్వరికి భయపడక్కర్లేదు. హల్లెలూయా. ఎవ్వరికి. మీరు నీతిగా జీవించేటప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మీరు పరిశుద్ధంగా జీవించేటప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. రోగం వస్తే భయం ఎందుకు? ఈరోజు ఉదయకాలం ముందు 4 నిమిషాలు చెప్పాను. చాలామంది ఉదయకాలం ముందు వాక్యం వింటున్నారా? ఉదయమే దేవుని వాక్యం పెడుతున్నారు, వెంటనే నేను వాయిస్ మెసేజ్ ఇస్తున్నాను. అందరూ వినండి. చక్కని మాటలు 4 నిమిషాలు ప్రతి ఉదయం. వాట్సాప్ కనెక్షన్ లేని వాళ్ళు కనెక్షన్ చేసుకోండి. కాబట్టి ఒక పాస్టర్ గారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. టెస్టులు అన్నీ చేశారు. మీకు క్యాన్సర్ అన్నాడు. 4వ స్టేజ్లో ఉందన్నాడు. 2-3 నెలల కన్నా ఎక్కువ బ్రతకరు అన్నాడు డాక్టర్ గారు.
ఈయన లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు డాక్టర్ గారికి. దేవునికి స్తోత్రం అన్నాడు. అంటే ఏంటన్నాడు. తొందరగా దేవుడి దగ్గరికి వెళ్తున్నందుకు దేవుడికి స్తోత్రం. 2-3 నెలల కంటే ఎక్కువ బతకనని చెప్పినందుకు మీకు అభినందనలు అన్నాడు. హల్లెలూయా. అది ధైర్యం. మొత్తం ఎవరెవరు ఉన్నారో కనబడాడు అందరినీ పట్టుకుని ఏడిచేసి కిందాడేసి మీదాడేసి నా క్యాన్సర్ అంట, నా క్యాన్సర్ అంట, నా క్యాన్సర్ అంట, నా క్యాన్సర్ అంట. క్యాన్సర్ వస్తే ఏమైంది? ఏ రోగం వస్తే ఏమైంది? ఓకే, ఒక మాట చెప్తాను. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తొందరగా చచ్చిపోతారు, క్యాన్సర్ రాని వాళ్ళు లేట్గా చచ్చిపోతారు. అంతేనా? తేడా ఏమైనా ఉందా? మాట్లాడదండి. ఎవరైనా చచ్చిపోతారు. కానీ భయపడకూడని వారు ఎవరంటే యేసు ప్రభు పిల్లలు. కారణం ఏంటంటే బ్రతికినా క్రీస్తే, చచ్చినా క్రీస్తే. మొన్న మా అబ్బాయి వస్తున్నాడని చేప కొనడానికి వెళ్ళాను. ఆడన్నాడు, ఏమీ లేవండి పండుగప్పు ఉందన్నాడు. అదేం కప్ప నాకు వద్దన్నా. ఆడంటాడు, అగ్గిపాపోయి ఏమనుకుంటున్నారండి బాబు, కావాలని పట్టుకెళ్తారండి అన్నాడు. అన్నాను, చచ్చిన వెయ్యే బతికిన వెయ్యేనండి ఇది అన్నాడు. హల్లెలూయా. చచ్చినా వెయ్య, బ్రతికినా కొన్నిటికి అంత విలువ ఉంది. మనకే అంతే. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే కదా. కాబట్టి దేనికి ఎవ్వరికి ఎప్పుడు భయపడు. ఒకరోజు ఒక భర్త వచ్చాడు భార్య దగ్గరికి. నిజంగా జరిగిన సంఘటన. 2 పిల్లలు. ఆవిడకి, నీకు ఈ రోజు నుంచి విడాకులు ఇస్తున్నాను, నీకు నాకు సంబంధం లేదన్నాడు. ఆవిడ పని చేసుకుంటుంది. నీకే విడాకులు అన్నాడు. మళ్ళీ కూరగాయలు తరుక్కుంటుంది. ఏంటే విడాకులు అంటే లెక్కలేదా అన్నాడు. ఆ మాట ఎప్పుడు చెప్తామని చూస్తున్నాను. అంత దేవుని స్తోత్రం. దేవుడి బిడ్డ, దేవుడి బిడ్డలు ఎవరు బెదిరింపులకి భయపడరు. మీరు బెదిరింపులు మానేయండి, చేసేది చేయండి. బెదిరించేవారు సాతాను సంబంధులు. ఒకవేళ యేసు ప్రభులో ఉండి ఎవరినైనా బెదిరిస్తున్నారంటే సాతాను సంబంధులు కదా. బెదిరించేవారు ఏ సంబంధులు? ధైర్యంగా ఉండని వారు ఎవరి సంబంధులు? ఎవరు స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, వారి బెదిరింపులకు మీరు భయపడకండి. ఇప్పుడు భయపడవలసింది ఎవరికో చెప్తాను. ఇప్పుడు మీరు ఎవరికి భయపడకూడదని చెప్పాను. ఎవరికి భయపడాలో ఉంది బైబిల్లో. యేసు ప్రభు చెప్పాడు, శరీరమును ఆత్మను నరకంలో పడవేసి నశింప చేయగలిగిన వానికి భయపడండి. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడు ఒకరికే భయపడాలి, అదే దేవుడికి. దేవుడికి భయపడాలి. దేవుడికి భయపడి ఏం చేయాలి? పాపం చేయకూడదు, మోసం చేయకూడదు, నమ్ముకున్న వాళ్ళకి ద్రోహం చేయకూడదు. భార్యకు కానీ, భర్తకు కానీ, పిల్లలకు కానీ, బంధువులకు కానీ ద్రోహం చేయకూడదు. నమ్మారు కదా. నమ్మక ద్రోహాన్ని మించిన పాపము ఇంకొకటి లోకములో లేదు. హల్లెలూయా. ఏ ద్రోహము? నమ్మక ద్రోహం. ఎంత బాధపడతారు వాళ్ళు. ఆయన్ని ఎంత నమ్మాను, ఆవిడని ఎంత నమ్మాను కదా, ఎంత నమ్మాను, ఎంత నమ్మాను, ఎంత మోసం చేశారు అని ఒకళ్ళు నీ గురించి బాధపడుతూ ఉండగా నిన్ను పరలోకానికి దేవుడు ఎలా రాణిస్తాడు? ఎలా రాణిస్తాడు? కొంతమంది బాధ పెట్టిన వారు కూడా మొండివారి వలె తిరుగుతున్నారు, మొండితనంగా ఉన్నారు. దీనత్వం రాలేదు వాళ్ళకి. నేను ఇంతమందిని బాధ పెట్టాను, నేను ఇంతమందిని కష్టపెట్టాను, నా గురించి ఇంతమంది అవమానాల పాలయ్యారు, బెంగ పెట్టుకున్నారు అన్న
దిగులు వీళ్ళలో లేదు. వీళ్ళలో లేదు గనక దేవుడు వీళ్ళ పైన కనికరము కలిగి ఉండడు. హల్లెలూయా. బైబిల్లో పశ్చాత్తాపము అనేది చాలా ముఖ్యం. పశ్చాత్తాపం. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిపోయే ముందు మీరు ఎవరినైనా మోసం చేసుంటే, ఎవరినైనా బాధ పెట్టుంటే, మీరు దేవుడి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి ఇంకెప్పుడు అలా చేయకండి. హల్లెలూయా. పశ్చాత్తాపడాలి. ఏం పడాలి? పశ్చాత్తాపడాలి. నా మాటలతో బాధ పెట్టాను, నా చేతలతో బాధ పెట్టాను, నా క్రియలతో బాధ పెట్టాను, నేను చాలా బాధ పెట్టాను అని పశ్చాత్తాపడాలి. తప్పిపోయిన కుమారుడు ఏడుస్తున్నాడు, నేను పరలోకపు తండ్రిని బాధ పెట్టాను, తండ్రిని బాధ పెట్టాను, భార్యని బాధ పెట్టాను, అన్నని బాధ పెట్టాను, అందరినీ బాధ పెట్టాను అని ఏడుస్తుంటే దేవుడు ఆశీర్వదించి మళ్ళీ అంతకన్నా ఉన్నతమైన స్థితి ఆ బిడ్డకి ఇచ్చాడు. హల్లెలూయా. పశ్చాత్తాపం మీద ఈ రోజున అసలు నీ దగ్గర పశ్చాత్తాపం మీద మొండివాడిలాగా తిరుగుతున్నావు, మొండిదానిలాగా తిరుగుతున్నావు. పశ్చాత్తాపడద్దు. ఇంకొకరి భార్యతోటి, ఇంకొకరి భర్తతోటి దర్జాగా తిరుగుతున్నారు ఈ రోజుల్లో. ఇంకొకరు డబ్బులు దోచుకొని దర్జాగా బతుకుతున్నారు ఈ రోజుల్లో. పశ్చాత్తాపం మీద వీళ్ళకి. యేసుప్రభు అంటే ఎవరు అనుకుంటున్నారు? దుష్టత్వనాన్ని, మోసాన్ని చూడలేడు, సహించలేడు. మనలో ఎవరైనా ఈ స్టేజ్ మీద నుంచున్నవాడు మొదలుకొని కింద వరకు ఎవరైనా మోసం చేసినా, అబద్ధాలాడినా, తప్పుడు పనులు చేసినా వాళ్ళని చూడలేడు, వాళ్ళ ప్రార్థన వినడు, వాళ్ళ కార్యాలు చేయడు. వాళ్ళు దేవునికి విరోధులుగా మారిపోతారు. హల్లెలూయా. వింటున్నారా? మాట నిలబెట్టుకోవాలి. ఇస్తానంటే ఇవ్వద్దు, చేస్తానంటే చేయొద్దు. అబద్ధాలు ఎందుకు ఆడుతున్నాను? ఎవరికైనా మాట ఇచ్చావు, గురువారం పట్టుకొచ్చిస్తానన్నావు, గురువారం పట్టుకెళ్ళి చచ్చిపోయిన పట్టుకెళ్ళి ఇవ్వాలి. లేకపోతే వెళ్ళి చెప్పాలి అక్కడ, గురువారం వస్తానండి, రాలేకపోయానండి, ఆదివారం వస్తానండి. వదిలేయటమని అలాగ గాలికి ఆ మాట. ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నావు? మాట ఎందుకు తప్పుతున్నావు? ఇక్కడికి వచ్చి ఆరాధన చేయటానికి నీకు అర్హత ఉందా? మాట తప్పిన నీకు, బెదిరించే నీకు ఆరాధన చేసే అర్హత ఉందా? పాపం చేసేవాడికి బలిపీఠం ఎక్కే అర్హత ఉందా? మాట్లాడరే, నోరు తెరవండి. లేదు. దేవుని స్తోత్రం. అర్హత లేదు. ఒకవేళ అలా పాపం చేస్తూ, తప్పులు చేస్తూ, మందిరానికి వచ్చు, వాక్యాలు చెప్తూ, సువార్తలు చేస్తూ ఉన్నాడే అనుకోండి, యేసు ప్రభు అన్నాడు, ఛీ, నువ్వెవరో నేను ఎరగను, గడావు. అపవాదికి, అబద్ధీకులకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోకి వెళ్ళి కాలును వెళ్ళి అన్నాడు. కాబట్టి ఇందాక మనం పాడుకున్న పాట ఎవరికో సంబంధించిందో అర్థమైందా? నేను ఎవరికి భయపడను. ఎవరికి ఉంది ఆ అర్హత? ఎవరిని మోసం చేయని వారికి మాత్రమే ఆ అర్హత ఉంది. హల్లెలూయా. ఎవరికి మోసం చేయని వారికి ఆ అర్హత ఉంది. ఈరోజు జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుంచి 42 వరకు చాలా శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని అప్పుడు మాట ప్రకారం ఉండాలి. అప్పుడు శాస్త్రుల్లోనూ పరిసయ్యుల్లోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచనక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లా, నేను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఎలాగుండెనో అలాగ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనక విమర్శన సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు.
ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శన సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమ్యంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రతి మాట నేను చాలా క్లుప్తంగా చెప్తాను, తక్కువ సమయం చెప్తాను, మీ హృదయానికి హత్తుకునేలాగా చెప్తాను. మీరు హృదయంలో భద్రపరుచుకోండి, ఆ ప్రకారం జీవించండి. ఎవరు కావాలమ్మా? ఆ పక్క చూస్తున్నావు, ఎవరు కావాలి నీకు? జాగ్రత్త కూర్చోండి. ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు క్షమాపణ, యేసు ప్రభు పాపాలు చేసేవారిని ఎక్కడ క్షమిస్తాడు? ఈ మాట గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు నమ్ముకొని పాపాలు చేసేవారిని దేవుడు ఎక్కడ క్షమిస్తాడు, ఎప్పుడు క్షమిస్తాడు? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉండగానే ఒకవేళ పాపములో ఉండి చనిపోయిన వారిని దేవుడు క్షమించడు, నరకాగ్ని గుండానికి పంపుతాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఇక్కడ ఉండగానే పాప క్షమాపణ దేవుడి దగ్గర పొందాలి. అందరూ చెప్పండి, పాప క్షమాపణ దేవుడి దగ్గర ఎప్పుడు పొందాలి? ఇక్కడ ఉండగానే. బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది, ఇక్కడ ఎంతకాలము ఉంటామో జాగ్రత్త. ఇక్కడ ఎంతకాలము ఉంటామో అది ప్రపంచంలో 850 కోట్ల మందిలో ఎవరికి తెలుసు? ఇక్కడ ఎంతకాలం ఉంటామో నీకు తెలుసా? తేజ చిన్న వయసే కదా, రేపు ఉంటుందంటారా? తెలుసు అంటారా? మాట్లాడండి. తేజకు తెలుసా? కాబట్టి ఇక్కడ ఉండగానే అంటే బైబిల్ ప్రకారం ఈరోజే క్షమాపణ పొందాలి. హల్లెలూయా. రేపు కాదు. రేపు ఏమి జరుగునో తెలియదు. ఈ మాట నేను కాదు, ప్రభు అన్నాడు, రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. తెలుసా? రేపు నీకేం జరుగుతుందో దేవుడికి తప్ప నీకు తెలియదు. మోడీ గారికి తెలియదు, చంద్రబాబు నాయుడికి తెలియదు కదా, అమెరికా అధ్యక్షుడికి తెలియదు. మరి నీకు తెలుసా? మాట్లాడరండి. ఒకరోజు మాకు తెలుసున్న ఆయనే, చాలా సంవత్సరాలు అయిపోయింది. రోజు పొద్దున్నే ఆయన సిద్ధమయ్యి కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతాడు, అలా ఆవిడెట్టుకెళ్ళి కాఫీ ఇస్తుంది. అది ఉదయం కార్యక్రమం. నేను వెళ్ళాను అనమాట వాళ్ళింటికి. వెళ్తే ఏడుతున్నారు అందరూ. ఏమైందమ్మా అన్నాను. ఆయన మామూలుగానే కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నారండి, కాఫీ పట్టుకెళ్ళానండి. ఏమండి కాఫీ అంటున్నాను, మాట్లాడతలేదు, ఇలాగన్నాను. అప్పటికే చచ్చిపోయాడండి. ఆ రోజు ఇంకా కాఫీ అయినా తాగలేదు. ఏమైనా స్తోత్రం చెప్పండి. కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. దేవుని స్తోత్రం. ఈరోజు నాకు మీరు ఎవరైనా లేచి నిలబడి, ఇంకా నేను రేపటి నుంచి అబద్ధాలు, తాగుడు, తప్పుడు,
మానేద్దాం అనుకున్న వాళ్ళు లేచిన బండి రేపటి నుంచి. ఇంకా మీకు ఎవరికి ధైర్యం లేదు కదా. ముఖ్యంగా దేవుడి పిల్లలు అబద్ధం ఆడవచ్చా అంటే ఆ రోజు తప్పించుకుంటాక రేపు అంటావా? అంతే కదా. నేను ఎవరిని అడిగాను ఎప్పుడు ఇస్తామని, ఆదివారం అన్నాడు. ఆదివారం నాడు అడిగాను, ఒకవేళ రేపు అన్నాడు అనుకోండి, ఈ రాత్రికి అతను వెళ్ళిపోతే తప్పించుకుంటాక ఏదో ఒకటి చెప్తున్నావా? ఎస్, నన్ను తప్పించుకున్నావు, ఆయన్ని తప్పించుకోలేవు. దేవుని స్తోత్రం. నన్ను తప్పించుకున్నావు నువ్వు, ఆయన తప్పించుకోలేవు. కానీ తప్పించుకునే మాట్లాడు. యేసు ప్రభు అన్నాడు, నీ మాట అవును కాదు, అవును కాదు. కాబట్టి యేసు ప్రభు అన్నాడు కొరింథీలో, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఈరోజు ఈ మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవాల్సింది ఇప్పుడే. ఏమని? నేను నీకు వ్యతిరేకంగా ఇంకా జీవించను అని. హల్లెలూయా. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఇప్పుడే. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి స్థిరంగా ఉండండి, బలంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, యథార్థంగా ఉండండి, యథార్థంగా ఉండండి. కాబట్టి ఒకవేళ దేవుని చిత్తమై ఈరోజు మనం వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. హల్లెలూయా. ఈరోజు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం. పౌలు అంటాడు, నా కొరకు జీవ కిరీటం సిద్ధంగా ఉంది. పౌలు లోపల ఉన్న నిశ్చయిత ఏంటంటే, నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తాను. ఎవరికి ఉంటుందా నిశ్చయిత? యేసుక్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను. ఆయన ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? ఆయన చేత హృదయంలో ఏముంది? పొరపాటును కూడా మనం చిన్న చిన్న పాపాలు చేసినా క్షమించి దేవుడు తీసుకెళ్ళిపోతాడు అనే భ్రమలో ఉండకండి. అది భ్రమ, అది భ్రమ. ఇంకో మాట చెప్తాను, పాపం చేసేవాడిని కనుక యేసు ప్రభు పరలోకం తీసుకెళ్తే లోకంలో ఉన్న పాపులందరూ యేసు ప్రభు మీద దెబ్బలాడతారు. మేమేం తప్పు చేసాం, వాళ్ళని ఎందుకు తీసుకెళ్లారు, మమ్మల్ని ఎందుకు వదిలేశారు అని అడుగుతారు. యేసు ప్రభు సకల లోకానికి న్యాయాధిపతి కనుక అలా చేయడు. హల్లెలూయా. ప్రభు పిల్లలు ఏం చేయకూడదు? నెవర్, నెవర్. 3 విషయాలు చెప్తాం. 1, పాపము చేసేవారు. 2, పాపము చూసేవారు. 3, పాపమును ఆలోచించేవారు. మొదట పాపము చేసేవారు. 2, పాపము చూసేవారు. 3, పాపము ఆలోచించేవారు. ఇప్పుడు మనం పాపం చేసేదానికన్నా పాపం చూడటానికి ఎక్కువ అవకాశం ఉంది. మన అందరి చేతుల్లోనే పాపం ఉంది కదా. ఒక్క స్విచ్ ఆన్ చేశారంటే విపరీతమైన దృశ్యాలు వచ్చేస్తాయి దీంట్లో. వింటున్నారా? పాపము చేసేవారు, పాపము చూసేవారు, పాపము ఆలోచించేవారు దేవుని దృష్టిలో ముగ్గురు పాపులే. హల్లెలూయా. ముగ్గురును. పాపం చేసేవాడెంతో, పాపం చూసేవాడెంతో, పాపం ఆలోచించేవాడు అంతే. వింటున్నారా? యేసు ప్రభు ఏమన్నాడు? ఒక స్త్రీని మోహపు దృష్టితో చూచినవాడు అప్పుడే ఆమెతో వ్యభిచారము చేయుచున్నాడు. హల్లెలూయా. కంటి చూపులో తేడా ఉంటే వ్యభిచారం కింద దేవుడు నిర్ణయం తీసుకుంటున్నాడు. చెయ్యక్కర్లా. ఇప్పుడు చాలామంది ఏం చెప్పుకుంటున్నారు? అతను అలా చేస్తున్నాడు, ఈవిడ ఎలా చేస్తుంది, వాళ్ళు అలా చేస్తున్నారు, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక కథ చెప్పింది, మీకు చాలాసార్లు చెప్పాను. ఒక సాధువు గారు ఉండేవాడు, ఎదురుగుండా ఒక వ్యభిచారి ఉండేది.
ఈయనేమో గుమ్మాలో తపస్సు చేసుకునేవాడు, ఆవిడేమో ఒకళ్ళనొకళ్ళు లోపల తీసుకెళ్ళేది. ఈయన వాళ్ళ ఇంట్లోకి ఎవరన్నా ఒకడు వెళ్తే ఒక రాయి పెట్టేవాడు అక్కడ. కొన్నాళ్ళకి రాళ్ళు గొట్ట అయిపోయింది, ఆవిడ చచ్చిపోయింది, ఈయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇద్దరు నరకానికి వెళ్ళిపోయారు. సాధువు గారు అడిగాడు, అదేంటి ప్రభువా, ఆవిడ వ్యభిచారం చేసింది, నేనేం చేశాను, తపస్సు చేసుకుంటున్నాను, నన్నెందుకు నరకానికి తీసుకొచ్చావంటే, ఆవిడ వ్యభిచారం చేసింది, నువ్వు వ్యభిచారం గురించి ఆలోచించావు, నీకు ఆవిడ ఆలోచన తప్ప నా ఆలోచన లేదు, ఆ రాళ్లతోటి ఏం పని నీకు, అసలు ఆవిడతోటి ఏం పని నీకు, ఆవిడ కంటే నువ్వే ఎక్కువ పాపాత్ముడు అన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? మహాపరిశుద్ధులు ఉన్నారండోయ్, కొన్ని సంఘాలు ఉన్నాయి, పేర్లు చెప్పను నేను. వాళ్ళు అంటారు మేము చాలా పరిశుద్ధులం. తెలుసు కదా మహిమ నీకు. మహాపరిశుద్ధులు అంటాళ్ళు, కానీ వాళ్ళు చెయ్యరు, కానీ వాళ్ళ ఆలోచన ఎప్పుడైతే చెయ్యరు అంతే. వింటున్నారా? పాపము చేసేవాడు, చూసేవాడు, ఆలోచించేవాడు కూడా దేవుడికి సమానమే, సమానమే. ఇద్దరు గౌతమ బుద్ధుని శిష్యులు స్నానానికి వచ్చారు. బుద్ధుడు ఆర్డర్ ఏంటంటే స్త్రీని తాకకూడదు, స్త్రీతో మాట్లాడకూడదు, స్త్రీని చూడకూడదు. ఇది ఆర్డర్ ఆయన. వీళ్ళిద్దరు స్నానానికి వచ్చారు. ఏటి ఒడ్డుకి ఒక ఆవిడ పొలలు ఏరుకుంటానికి ఆ పక్కకు వచ్చింది. ఈ లోపల బాగా ఉధృతంగా వచ్చేస్తుంది. చంటి పిల్లడు ఏటి పక్కన ఏడుస్తున్నాడు. ఈవిడేమో పొలలు ఏరుకుని ఆవిడ, అయ్యి బాబాయ్ బాబాయ్ నా పిల్లోడు ఏడ్చేస్తున్నాడు, పాలు ఇవ్వాలి, ఇక్కడేమో చాలా ప్రవాహంగా ఉంది అని చెప్పి వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత, అయ్యలారా మీలో ఎవరైనా నన్ను కాస్త ప్రవాహం దాటిస్తారా? ఒక అతను అన్నాడు, మేము నిన్ను చూడకూడదు, ముట్టుకోకూడదు. ఇంకొక అతను అన్నాడు, రామ్మ నా భుజాల మీద ఎక్కన్నాడు. ఆవిడని భుజాల మీద ఎక్కించుకుని గట్టు దాటించి అక్కడ దింపొచ్చాడు. ఆవిడ ఎంతో కృతజ్ఞతలు చెప్పింది. స్నానం అయిపోయిన తర్వాత పక్కన ఉన్నవాడు మాట్లాడతలేదు ఇతనితోటి అంటూ ఉంది. ఒక అరగంట నడిచాక, ఏంటి నువ్వు చేసిన పని అన్నాడు. ఏం చేశాను అని. గురువుగారు ఏం చెప్పారు? ఆడవాళ్ళని చూడొద్దంటే నువ్వు భుజాల మీద ఎక్కించుకుని దాటిస్తావా అన్నాడు. అతను చిరునవ్వు నవ్వుతున్నాడు. సహోదరా, ఆ అమ్మాయిని నేను భుజాల మీద ఎక్కించుకుని దింపి అక్కడే మర్చిపోయాను, నువ్వు ఇంకా ఆవిడ భుజాల మీద మోస్తున్నావు అన్నాడు. హల్లెలూయా. తప్పట్లు కొట్టండి. ఎందుకు కొట్టమని తెలుసా? యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు. కొంతమందికి వీళ్ళ మహాపరిశుద్ధులండి అంటే వీళ్ళు అందరూ ఏం చేస్తారు? ఎవరు తప్పు చేస్తున్నారో చూస్తారు. ఎవరు తప్పు చేస్తున్నారో చూసేవాళ్ళు కూడా పరిశుద్ధులు కాదండి. వింటున్నారా? నేను అలాంటి దాన్ని కాదు అంటది ఈవిడ. ఇంకొక ఆవిడ అంటది, ముసలిది అయిపోయింది వయసులో, ఈవిడ అలాంటిదే అంది. ముసలమ్మ ముచ్చట్లని బైబిల్లో కూడా ఉంది. ముసలమ్మలో పడుచు పిల్లలకు చాలా నీతులు చెప్తారు. అమ్మాయి అబ్బాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వెనకాల తిరిగిందే, మళ్ళీ ఇది నీతులు చెప్తుంది ముసలిది. ఈ ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి అని ఉంది బైబిల్లో. కాబట్టి పాపము లేనివారు, పాపపు ఆలోచన లేనివారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దీని నుంచి మనం ఎలా బయటపడాలి అనేదే ఈ వాక్యం. ఈ వాక్య సారాంశం ఏంటంటే ఎలా బయటపడాలి మనం. మొదటిది, ఇక్కడ శాస్త్రులు పరిచర్యలు యేసు ప్రభుతో మాట్లాడుతూ, బోధకుడా సూచక్రియ ఒకటి మాకు చూపించు. సూచక్రియ అంటే అర్థం ఏంటంటే ఒక అద్భుత కార్యం, ఒక ఆశ్చర్య కార్యం. సముద్రం 2 పాయలు అవ్వటం, బండలోంచి నీళ్లు రావటం,
5 రొట్టెలు 5,000 మందికి పంచిపెడతాం, ఇలాంటివన్నీ యేసు చాలా సింపుల్గా చేసేస్తాడు. వీళ్ళు మాకు కూడా ఒక సూచక్రియ చూపించు, నేను నమ్ముతాం. నువ్వు నమ్మేదేంటి? ఆయన లోపల అనుకుంటాడు, నువ్వు నమ్మేదేంటి, నేను చేయటం ఏంటి? ఒక మాట చెప్తున్నాడు, వ్యభిచారులైన చెడ్డతరము వారు. మీరందరూ ఎవరు? వ్యభిచారులు, చెడ్డతరం వారు. వ్యభిచారులు అంటే ఎవరో తెలుసా మీకు? వ్యభిచారులు అంటే వేశ్యలు కాదు. తెలియక వ్యభిచారులు అంటే వాళ్ళు వ్యభిచారులు అంటే మార్గము తప్పినవారు. దేవుని స్తోత్రం. చెడ్డ ఆలోచన చేసేవారు, చెడ్డ పనులు చేసేవారు అందరూ వ్యభిచారులే. విగ్రహారాధన వ్యభిచారం అన్నాడు, అబద్ధం వ్యభిచారం అన్నాడు, ధనాపేక్ష వ్యభిచారం అన్నాడు, మోసం వ్యభిచారం అన్నాడు. వ్యభిచారము, చెడ్డ పనులు. ఈ లోకంలో అందరూ కూడా పాపము చేసేవారు. ఈ లోకంలో అందరూ పాపము చేసేవారు, చేయకుండా చూసేవారు, చూడకుండా ఆలోచించేవారు. హల్లెలూయా. అందరూ ఒకటే జాతి. ఈ లోకంలో పరిశుద్ధుడు, నీతిమంతుడు ఒక్కడు లేడు. వింటున్నారా? ఒక్కరు లేరు ఈ లోకంలో. కొంతమంది ఏమో బయటికి కనిపిస్తారు, కొంతమంది కానబడతారు. ఇంతే తేడా. పరిశుద్ధుల వలె నటించేవారు, నిజముగా పరిశుద్ధులైన వారు. మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలంటే, నిజముగా నిద్రపోతున్నవాడు నిద్రపోతున్నట్టు నటించేవాడు. నిద్రపోతున్నట్టు నటించేవాడిని ఎప్పటికీ మనము లేపలేము. నిజంగా నిద్రపోయేవాడు ఉలిక్కిపడి ఎగుతాడు. హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, ఏమయ్యా ఏంటి అంతసేపటికి ఫోన్ ఎత్తమేంటంటే, నేను నిద్రపోతున్నాను కదండి అన్నాడు. అది నిద్రపోయేవాడు ఫోన్లో ఎలా మాట్లాడుతున్నాడు? అర్థమైంది మీకు? అతను తెలియకుండానే అతను అబద్ధం ఆడుతున్నాడు. కాబట్టి నటించేవారే ఎక్కువ ఈ లోకంలో. కాబట్టి మీలో ఎవ్వరూ నటన లేనివారు, పాపం లేనివారు, చెడ్డవారు కానివారు మీరెవరూ లేరు గనక మీకు నేను ఏ విధమైన సూచక్రియ చేయను అన్నాడు. హల్లెలూయా. వదిలిపోయిందా? మీకే సూచక్రియ చేయను, కానీ ఇలాగ పాపం చేసేవాళ్ళకి, పాపం ఆలోచించే వాళ్ళకి, పాపము ఆలోచించి పాపాన్ని చూస్తూ పాపం చేసే వాళ్ళందరికీ నేను ఒక సూచక్రియ చేయబోతున్నాను. ఏంటా సూచక్రియ? యోనాకు సంబంధించింది తప్ప మరేది మీకు అనుగ్రహింపబడదు. ఏ సూచక్రియ అండి? చెప్పాలి అందరూ. యోనా. గట్టిగా చెప్పండి. ఎస్. ఎవరి యోనా? దేవుడు అన్నాడు యోనాతోటి, యోనా నువ్వు మంచి సువార్థికుడు కదా, అర్జెంటుగా నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళందరిని చంపేస్తాను, నేను పాపం మానేయమని చెప్పు అన్నాడు. వింటున్నారా? పాపం మానేయమని చెప్పు అన్నాడు. యోనా అన్నాడు, ఇప్పటికే కొన్ని 100 సార్లు చెప్పాను, ఇంకా వాళ్ళు మానరు, నేను వెళ్ళను అన్నాడు. ఏమన్నాడు? వెళ్ళనని వాడు అడుగుని పడుకున్నాడు. దేవుడు వాడు అడుగుని పడుకుంటే చూశాడు. చూసి సముద్రాన్ని ఎలాగ అన్నాడు, ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. చేప కడుపులోకి పోయాడు, తిమింగలం కడుపులో ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఓ 3 రోజులు ఓపిక పట్టి ఏం తినకో, నువ్వేం తిన్నాడు అరిగిపోతాడు, నీకు జీర్ణం అయిపోతాడు, ఆయన అలాగే పెట్టుకో 3 రోజులు అన్నాడు. సరే, చేప దేవుడి మాట ఉంది. చేప కడుపులో వాడు ఉన్నాడు. రాజు తలకడ తెమ్మంటాడే పడుకమ్మ. కాబట్టి ఈ చేప కడుపులో దయాకర్ తలగడలా ఉన్నాడా నీకు? లావంటి వాళ్ళు పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ చేప కడుపులో ఎలా ఉందంటే, కప్పలు, పాములు,
రకరకాల జంతువులు, అసహ్యం, జిగురు, వాసన, విపరీతమైన వాసన. దాంట్లో ఎలాగెలాగ జిగురులో తేలుతున్నాడు. అప్పుడు ప్రార్థన మొదలెట్టాడు. ప్రభువా, నేను చాలా తప్పు చేశాను, నేను చాలా పాపం చేశాను, నన్ను ఈ భయంకరమైన జిగురులో నుంచి, పాపంలో నుంచి బయటకు తీసుకురా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నినివే పట్టణం వస్తులందరూ ఆ జిగురులోనే ఉన్నారు, అందుకే వాళ్ళకి సువార్త ప్రకటించమన్నాను. హల్లెలూయా. చూసారండి. అప్పుడు యోనా ఒప్పుకున్నాడు. చేపతో అన్నాడు, కక్కేయి అన్నాడు. ఇంగ్లీష్లో బాగుంటుంది, తెలుగులో చేప కక్కివేషన్ అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ద ఫిష్ వాంటెడ్ జోనా అని ఉంటుంది. వాంతి చేసుకుందంట ఫిష్. వాంతి నుంచి వచ్చాడంట బయటికి. ఎవరో? యోనా. దేవుని స్తోత్రం. అప్పుడు జీవితంలో మళ్ళీ దేవుడికి వ్యతిరేకంగా చేయడు. ఎక్కడ కక్కింది? నినివే పట్టణంలో కక్కింది. హల్లెలూయా. శుభ్రంగా స్నానం చేసి సముద్రంలో సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించి ఏమైంది? అందరూ మారిపోయారు. హల్లెలూయా. అందరూ మారిపోయారు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? రేపు తీర్పు దినమున, మీకు తెలుసా, ప్రపంచంలో అందరూ యేసు ప్రభు ఎదురుగుండా నిలబడాలి. రక్షణ ఉన్నవారు, రక్షణ లేనివారు, కుడివైపున ఎడమ వైపున, గొర్రెలు మేకలు. వింటున్నారా? అందరూ వెళ్ళి నిలబడినప్పుడంట నినివే పట్టణస్థులు ఒక పక్కన నిలబడతారు. యేసు ప్రభు బోధించిన పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ ఒక పక్కన నిలబడతారు. వింటున్నారా? నిలబడినప్పుడు నినివే పట్టణస్తులంట వీళ్ళని చూసి అసహించుకుంటారంట. ఏం మనుషులు మీరు, ఏం మనుషులు మీరు? నినివే పట్టణస్తులంట ఈ పరిసయ్యుల్ని, శాస్త్రులను చూసి చి 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 అంటారంట. ఏ అంటారంటే యేసు ప్రభు చెప్తున్నాడు, ఒక ప్రవక్త, ఒక అల్పుడు, ఒక మనిషి వచ్చి మాకు సువార్త చెప్పాడు, మేమందరం పారిపోయాం. సాక్షాత్ దేవాది దేవుడు, దైవ కుమారుడు యేసుక్రీస్తు చెప్తేనే మీ బ్రతుకులు మార్చుకోలేదని వాళ్ళ హేళన చేస్తారంటున్నాడు యేసు ప్రభు. ఆ రోజున గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక యోనా లాంటి అల్పుడు వచ్చి చెప్తే మేము మారిపోయాం. డైరెక్ట్గా యేసుక్రీస్తు చెప్పిన మీ బతుకులు మార్చుకోలేదు. వనితిని, షోలమితిని తీసుకుందాం. ఇద్దరు నిద్రించాక దేవుడి సన్నిధికి వెళ్తారు. షోలమితి వనితతోటో లేకపోతే వనిత షోలమితితోటో చెప్పింది, దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఇలాగ ఉండకూడదు, దేవుడు మాట్లాడుతున్నాడు ఇలాగ. అలాగే ఉంది ఆవిడ. కానీ ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళిద్దరూ అక్కడ నిలబడతారు, కానీ కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు. అప్పుడు వనిత అంటుంది షోలమితితో, చూసావా, నేను చెప్పానా, ఆ రోజు చెప్పానా, విన్నావా? ఈరోజు చూడు, నేను కుడి పక్కన ఉన్నాను, నువ్వు ఎడమ పక్కన ఉన్నావు. హల్లెలూయా. మీరు చాలామంది ఏమనుకుంటున్నారు అంటే మరణం రాదు, తీర్పు రాదు, దేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడము అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారా? మరణం వచ్చును, తీర్పు వచ్చును, దేవుని ఎదుట నిలబడటం జరుగుతుంది. దేవునికి అవిధేయులను దేవుడు తన రాజ్యానికి అనుమతించడు. హల్లెలూయా. అందుకే కదా ఆయన చెప్తున్నాడు, అక్కడ ఏమంటున్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీ అందరితోటి మాట్లాడుతున్నది ఎవరు? ఇశ్రాయేలా, యేసా? దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు వినటం లేదు మీరు? ఎందుకు వినటం లేదని అడుగుతున్నాను మిమ్మల్ని. ఏమి చెప్తున్నాను నేను మీకు? మారు మనసు, మారు మనసు, మారు మనసు. యేసు అంటున్నాడు, మారు మనసు పొందిన వారు, గుర్తుపెట్టుకోండి, అందరూ చెప్పండి నాతో, మారు మనసు పొందిన వారు
కుడి పక్కన ఉంటారు, మారు మనసు పొందని వారు ఎడమ ప్రక్కన ఉంటారు. ఇప్పుడు ఈ కుడి పక్కన ఉన్నవాళ్ళు ఎడమ పక్కన ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడమని చెప్తాడు. కుడి పక్కన ఉన్న వాళ్ళతోటి, ఉదాహరణకు సువార్తరాణి ఉందాడు, ఆయన వచ్చాడు నాలుగు చూద్దాం. ఈ సువార్తరాణి భర్త ఎడం పక్కన ఉంటాడు, సువార్తరాణి కుడి పక్కన ఉందనుకో, అక్కడ అడుగుతుంది. మాయ అంటదో బాయ అంటదో ఆయన అంటదో నాకు తెలదు, కానీ విన్నావా విన్నావా విన్నావా, ఇప్పుడు చూడే ఎడం పక్కెళ్ళావు అంటది. అప్పుడు సువార్తరాణి ఆయన అంటాడు, ఏదో ఒకటి అయిపోయింది కదా, కథ యేసు ప్రభువు చెప్పి కుడి పక్క తీసుకురా. అక్కడ పప్పులేమి ఉడకో దయాకరు, అక్కడ ఏం ఉడకో. దేవుని స్తోత్రం. ఇక్కడే ఇప్పుడే మారు మనసు పొందాలి. ఈ మాట నేను కాదు, యేసు ప్రభు చెప్తున్నాడు. అక్కడ కుదరదు, ఇంకా ఇక్కడే జీవించి ఉండగానే, వెలుగులో ఉండగానే నిత్య జీవన సంద్రమునా నావగవచ్చెను దేవుడే, నిత్య జీవన సంద్రమునా నావగవచ్చెను దేవుడే, స్థిర చిత్తమును తెలుపుచు, స్థిర చిత్తమును తెలుపుచు, ఆవలి గట్టుకు చేర్చునే, ఆవలి గట్టుకు చేర్చునే, మారు మనసు పొందుమా, మారు మనసు పొందుమా, విశ్వాసములో నిలువుమా, ఉత్తేజముగా కొలువుమా, ఉత్తముడతడని తెలియుమా, ఉత్తముడతడని తెలియుమా, మహదానందము పొందుమా, మహదానందము పొందుమా, మారు మనసు పొందుమా. మీకు శుభవార్త చెప్పనా? చాలా మంచి వార్త. మీరు కనుక ఈరోజే మారు మనసు పొంది, ఛీ ఆ మోసం, అబద్ధం, పాపం, దోషం వద్దు, నాకు లోకం వద్దు, గొప్పలు వద్దు. కొంతమంది గొప్పలు కావాలి. ఈ గొప్పల కోసం ఎంత చచ్చిపోతారో కదా. ఓ రోజుని మీటింగ్ జరుగుతుంది, అనిల్ కుమార్ వచ్చాడు విజయవాడ. తణుకులో ఒక అతను ఉన్నాడు, ఎక్కడైనా గొప్ప కావాలి అతనికి, ఎక్కడైనా గొప్పే కావాలి అతనికి. మేమందరం చక్కగా కూర్చుని చూస్తున్నాం. స్టేజీ దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. వాళ్ళందరికీ చూపిస్తున్నాడు ఇలాగ, చూసారా లేదా అని. ఎందుకంటే స్టేజీ మీద కూర్చోబెట్టాలి కదా. మా అందరం ఇంకా చూస్తున్నాడు. నేను కూర్చుంటాను చూడండి అన్నట్టు. మేము ఎక్కడో వెనకాల కూర్చున్నాం. వింటున్నారా? మేము ఎక్కడో వెనకాల కూర్చున్నాం. ఇతను పడిపోతుంది. స్టేజీ మీద కూర్చుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు మనవాడిని, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. చాలాసేపు నుంచున్నాడు. నలుగురు సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు, చేతులుగాడు కట్టేశారు, తీసుకెళ్ళి బాగా వెనకాల పడేశారు. అక్కడ తిరుగుతున్నావు ఏంటి, బాంబులు వేస్తావని అడిగారు. అయ్యి బాబు నేను బాబు మరి ఎందుకు అక్కడ తిరుగుతున్నావు? నేను పాస్టర్ అయితే వాళ్ళందరూ పాస్టర్లు కదా. పాస్టర్ కూర్చోను కదా. మా అందరికంటే బాగా వెనకాల కూర్చున్నాడు. మళ్ళీ తలకాయ ఎత్తలేదు. నీకు గొప్పలు కావాలా? ఎవరు మెచ్చుకోవాలి నిన్ను? ఎవరు మెచ్చుకోవాలి? నువ్వు ఎక్కడ కూర్చుంటే ఏంటి, ఏం చేస్తే కదా. ఇప్పుడు ఇక్కడ వీడియోలు, వాట్సాప్లు, డ్రమ్ములు వాయించేవాళ్ళు దేవుడికి ఎక్కువ, మందిరం తుడిచేవాళ్ళు ఎక్కువ.
మందిరం తుడిచేవాళ్ళే ఎక్కువ ఆయనకి. హల్లెలూయా. వీడియోలు పెట్టేవాళ్ళు కాదు. మందిరం తుడిచేవాళ్ళు ఎక్కువ. ఇంకా ఎక్కువ ఆ దానియేలు అందరికంటే ఎక్కువ. ఎందుకంటే తెలుసా, మీ అందరు తిన్నాయి అన్ని తట్లో నెత్తి మీద పెట్టుకుని కొంతట్లో పడేసి వస్తాడు. అతని వైపు చూస్తాడు దేవుడు, దేవుని వైపు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏ పని ఉంటే ఏంటంట, ఏ పని ఉంటే ఏంటి, ఆ పనులు గొప్పలు మనకెందుకు. ఆయనకు వాయిద్యాలు వచ్చు, నాకు ఏదో 2 మాటలు చెప్తాం వచ్చు, ఆయనకి మైక్ పెడతాం వచ్చు, ఆయనకు కారు తోలతం వచ్చు, ఆయనకి ఇంకో పని వచ్చు, నీకు ఇంకో పని వచ్చు, ఈవిడికి తాలింపు పెడతాం వచ్చు. అంతే కదా, ఎవరి పని వాళ్ళు చేస్తారు. కానీ అందరూ ఎవరి పని చేస్తున్నారు? దేవుడి పనిలో హెచ్చులు తగ్గులు ఏమీ లేవు. ఇక్కడ నన్ను దేవుడు ఏ ప్రేమతో చూస్తాడో అక్కడ స్వాతిని కూడా అదే ప్రేమతో చూస్తాడు. హల్లెలూయా. కింద పైన గొప్ప దెబ్బలు ఏమీ లేవు. ఇలాంటి ఆలోచన మీలో ఉంటే తీసేసుకోండి. ఇలాంటి ఆలోచన మీ హృదయంలో ఉంటే తీసేసుకోండి. మీరు దేవుని దృష్టికి యోగ్యులుగా కనబడండి. హల్లెలూయా. ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? ఎక్కడ కూర్చుంటే ఏంటి, ఏం చేయకపోతే ఏంటి, ఏమి చేయకపోతే ఏంటి. మన సంఘంలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎవరంటే కీర్తన అక్క రెప్పక. ఒకసారి లేచి నుంచో అమ్మా తల్లి, నుంచో, పర్లేదు, సిగ్గుపడకు, నుంచో. అందరూ ఒకసారి చూడండి. కూర్చోమ్మా, కూర్చో. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఆ పిల్ల నోట్లోంచి ఒక్క మాట కూడా నేను వినలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి దృష్టిలో ఉందా పిల్ల? నీకు శుభము సమాధానము కలుగునుగాక. అయిపోయింది. ఆ అమ్మాయిని మీరు ఎవ్వరు పట్టించుకోరు. కానీ ఎవరు పట్టించుకోరు? గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టిలో పడండి. ఎదురు కూర్చున్నవాడు అనుకుంటారు మమ్మల్ని చూస్తున్నాడు దేవుడిని. అస్సలు చూడడు, అసలు చూడు. బాగా వెనకాల మంచం దగ్గర, మడత మంచం దగ్గర, గుడ్డ దగ్గర కూర్చుని ఎలాగెలా చూస్తుందా ఆవిడని చూస్తాడు. హల్లెలూయా. ఇంకా మన దేవుడి గురించి అర్థం అవ్వలేదు మీకు? సంఘంలోకి వెళ్ళి గోనుతోటి ఉన్నామని చూశాడు, బాగున్న వాళ్ళు ఎవరిని చూడలేదు కదా. కాబట్టి వాళ్ళు అంటారంట, నినివే పట్టణస్తులు అంటారంట, బుద్ధుందా మీకు, బుద్ధుందా మీకు? ఇవాళ మేము పరలోకం వెళ్తున్నాం, మీరు నరకానికి వెళ్తున్నారు. ఎందుకో తెలుసా? మీరు నరకానికి వెళ్తానికి గల కారణం తెలుసా? మేము పరలోకం వెళ్తానికి గల కారణం తెలుసా? మేము ఒక ప్రవక్త చెప్పిన మాట విని, యోనా మాట విని మారు మనసు పొందాం. డైరెక్ట్గా దేవాది దేవుడే మీ దగ్గరికి వచ్చి చెప్తే మీరు వినలేదు కనుక మీకు నరకం ఖాయం అన్నారంట. హల్లెలూయా. ఈరోజు మీతో మాట్లాడుతున్న యేసు అదే చెప్తున్నాడు. నేను డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నాను, మీరు వినడం లేదేంటి? రెండవది, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి నేరస్థాపన చేయను. సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చును. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, ముగించేస్తున్నాను. చాలా శ్రద్ధగా వినండి. సొలొమోను ఈ ప్రపంచంలోనే జ్ఞానవంతుడు. నెంబర్ 1. సొలొమోను ఈ ప్రపంచంలోనే జ్ఞానవంతుడు. నెంబర్ 2, సొలొమోను ఈ ప్రపంచంలోనే ఐశ్వర్యవంతుడు. వింటున్నారా? నెంబర్ 3, సొలొమోను ఈ ప్రపంచంలో అందరికంటే పేరు గలవాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. మొదటిది జ్ఞానవంతుడు, 2 ఐశ్వర్యవంతుడు, 3 పేరు గలవాడు. వింటున్నారా? ఇంకెవరు లేరు. సొలొమోనుకు ముందు లేరు, తర్వాత లేరు. ముందు లేరు, తర్వాత లేరు. సొలొమోను గారి ఒక రోజు భోజనం ఖర్చు ఆంధ్రప్రదేశ్కి 4 రోజులు సరిపోద్ది, 5 కోట్ల మందికి. ఆయనకు ఒక రోజు భోజనం ఖర్చు. అంతకు ముందు లేరు, తర్వాత లేరు. శ్రద్ధగా వినండి.
ఆ సొలొమోను దగ్గరికి శాప దేశపు రాణి, ఒక దేశానికి రాణి వింతట, సొలొమోను చూస్తే చాలండి అని వెంటనే రథాల మీద బంగారాలు, డబ్బులు గుర్రాల మీద వేసుకుని సొలొమోను చూస్తానికి వచ్చింది. చూసి అలాగైపోయిందంట. అబ్బా, ఏమి జ్ఞానం, ఏమి ఐశ్వర్యం, ఎంత చక్కగా ఉంది నీ రాజ్యం అని ఒక 2 రోజులు ఆయన దగ్గర కూర్చొని ఆయన జ్ఞానవాక్కులు వింతట. హల్లెలూయా. విని వెంటనే మోకరించి ప్రార్థించి సొలొమోనుకి ఇంత జ్ఞానం ఇచ్చిన ఆ దేవుడికి స్తోత్రం అని చెప్పి ఆవిడ మారు మనసు పొందిందంట. హల్లెలూయా. ఎవరిని చూసి? సొలొమోను చూసి. రేపట దేవుని సన్నిధిలో తీర్పు సమయంలో ఒక పక్కన శాపదేశపు రాణి నుంచి ఉంటుందంట, ఒక పక్కన దేవుడు మాట వినని వారు నుంచి ఉంటారంట. వాళ్ళతోటి శాపదేశపు రాణి అంటదంట. ఒక సొలొమోను దేవుడి చేత ఆశ్చర్యపడిన ఒక రాజు చెప్తే నేను దేవుడి వైపుకి తిరిగాను. బుద్ధుందా మీకు? సాక్షాత్తు యేసు ప్రభువే మీతో మాట్లాడినా మీకు బుద్ధి రాలేదని నవ్వుతుందంట. హల్లెలూయా అని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చేసాం. అదేంటంటే మారు మనసు పొందని వారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. అందరూ గట్టిగా చెప్పండి, వెళ్ళరు అనేది మనకు ఖచ్చితంగా అర్థమైపోయింది ఈరోజు. అంతేకాదు, విమర్శ దినం ఉందని అర్థమైంది, తీర్పు దినమని అర్థమైంది. ఇంకోటి ఏమర్థమైందంటే నినివే పట్టణస్తులందరినీ దేవుడు పరలోక రాజ్యం అనుమతించాడని అర్థమైంది. శాపదేశపు రాణిని పరలోకానికి అనుమతించాడని అర్థమైంది. చూసారా? వింటున్నారా? కాబట్టి ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందమని. నేను ఆర్ఆర్కే గారిని నన్ను అభిషేకించినప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు నేను అడిగిన ప్రశ్న, మారు మనసు అంటే ఏంటండి? ఆ ప్రశ్న వేశాను. ఇవాళ 200 మంది నా దగ్గర ప్రార్థన చేయించుకున్నారు. వాళ్ళందరూ కడుపు నొప్పి, ఏపి నొప్పి, తలనొప్పి, పిల్లలు, అది ఇది, పొలము, డబ్బులు, డాబాలు, పై గది, కింద గది, చివరికి బాత్రూమ్ గురించి కూడా ప్రార్థన చేయించుకున్నారంట ఆయన చేత. ఎప్పటి నుంచో బాత్రూమ్ కట్టుకుందాం అనుకుంటున్నాం, కట్టుకోలేకపోతున్నాం అని. కానీ 200 మందిలో నువ్వెవరో కానీ నాయన, నువ్వు ఒక్కడవే మారు మనసు గురించి అడిగావు. హల్లెలూయా. కాబట్టి నేను నీతో చెప్తున్నాను, మారు మనసు అంటే యేసు క్రీస్తునకు కలిగిన మనసు. గట్టిగా చెప్పండి, మారు మనసు అంటే యేసు క్రీస్తునకు కలిగిన మనసు. అందరూ చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళి ఫిలిప్పి 2 చదవండి. దాంట్లో మారు మనసు గురించి మీకు స్పష్టంగా వివరించబడుతుంది. యేసుక్రీస్తు మనసు ఎలాంటిది అనేది మీకు వివరించబడుతుంది. నేను మీకు చక్కగా అర్థమయ్యే విధానంలో ఒక మాట చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. మారు మనసు అంటే ఒకే ఒక్క అర్థం గుర్తుపెట్టుకోండి. నేను యేసుక్రీస్తు చెప్పినట్టు జీవిస్తానని నిర్ణయించుకోవటమే మారు మనసు. హల్లెలూయా. చెప్పండి, మారు మనసు అంటే యేసు చెప్పినట్టు జీవిస్తాను. చెప్పాలి. యేసు చెప్పినట్టు, అందరూ చెప్పాలి, యేసు చెప్పినట్టు జీవిస్తాను. అదే మారు మనసు. ఎందుకంటే ఈ మారు మనసు పొందిన వారు చెప్పే మాట ఏంటంటే, 1,000,000 ఐశ్వర్యం వెదకి వచ్చినను నీకది సమమౌనా, 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా, సంపద సిరి సంపద, సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చి
వచ్చినను అంతా మాయే కదా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచినను అంతా మాయే కదా. జలమా జీవ జలమా జలమా జీవ జలమా నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా నన్ను ముంచుమా. ఇది మారు మనసు అంటే. ఏమంటున్నాడు అంటే, ₹1,00,00,000 కంటే నీ సన్నిధి చాలు. గొప్ప గొప్ప దృశ్యాలు అన్నీ మాయే, ఏముండదు. ఒకరోజు జపాన్లో సముద్రం పొంగితే పైనుంచి ఫోటో తీస్తే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లాగా ఉన్నాయి బిల్డింగులను విమానాలు, ఇంతంత కొట్టిపోతున్నాయి మొత్తం కదా. తుఫాను వస్తే కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మొత్తం అంతా ఏకమైపోతుంది. ఒకసారి వరదలు వచ్చినాయి 86లో వరదలు వస్తే మన రైతులు అందరూ మాట్లాడుకుంటున్నారు, ఒరే అబ్బాయి నా పొలం ఎక్కడుందో నీ పొలం ఎక్కడుందో అంతా నీళ్ళే కదా. భూకంపం వస్తే గుజరాత్లో 14-20 అంతస్తుల బిల్డింగులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి పెద్ద సొరంగం ఏర్పడింది, ఏమీ లేదు కదా. కరోనా వస్తే గొప్ప గొప్ప ధనవంతులు గొప్పవారు కూడా ఈడుసు కొట్టి మిషన్తో పట్టుకెళ్ళి అమెరికాలో లోయలో డంప్ చేశారు శవాలను. దేవుని స్తోత్రం. ఏంటో నీ గొప్ప, నేను అంటాడు, నాది అంటాడు, ఇవన్నీ వ్యర్థమైన విషయాలు. అది మారు మనసు. మారు మనసు అంటే పాపం మీద నుంచి హృదయం తొలగిపోద్ది వాళ్ళకి. హల్లెలూయా. వ్యామోహాలు ఉండవు వాళ్ళకి, మోసకరమైన ఆలోచనలు ఉండవు, తాత్కాలికమైన సుఖాలను వారు ప్రేమించరు. దేవుడిని ప్రేమిస్తారు, దేవుడి కోసం జీవిస్తారు, దేవుడి కోసమే మరణిస్తారు, దేవుడితో ఎప్పుడు జీవిస్తారు. దాని పేరే మారు మనసు. అందరూ దాన్ని పొందండి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువు, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి స్తోత్రాలు. మేమందరం మారు మనసు పొంది పాపం నుండి విడుదల పొంది నీ కొరకు జీవించే కృప మాకందరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కానుక సమర్పణ చేసుకుని